డ్రగ్స్ ఇష్యూలో ఇంట్రాగేషన్స్ పిలిచినప్పుడు గీతామాధురి మానసిక స్థితి ఏంటి? నా స్థిత నేను బిందాస్గా ఉన్నాను. మా అత్తగారు వాళ్ళు కొంచెం బాధపడ్డారు. అసలు మనకెందుకు రావాలి, మనకెందుకు ఈ సిచ్యుయేషన్ రావాలి, ఏ పాపం ఎరుగని మనకి ఈ సిచ్యుయేషన్ అని ఎందుకు రావాలి, అసలు అది చెక్కింగ్ అయినా అవని ఎందుకు రావాలని పెద్దవాళ్ళు కొంచెం భయపడి బాధపడ్డారు. నేనేం భయపడలేదు, నేను బాధపడలేదు. అసలు నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మనం తప్పు చేయనప్పుడు మనం భయపడక్కర్లేదు. మనం తప్పు చేస్తే ఏమైనా ఇవన్నీ డిస్కషన్స్, అసలు తప్పు చేయలేదు మనం ఎప్పుడు, మనకు తెలియక ఆ జోలికి కూడా వెళ్ళినప్పుడు అసలు ఏ రకంగా భయపడాలి, ఏ రకంగా ఎవరైనా మనల్ని ఏం చేస్తారు అనేదాన్ని నేను బాగా నమ్ముతాను. దట్స్ వాట్ మా పేరెంట్స్, మా గురువులు అదే చెప్పారు. మన సైడ్ నుంచి ప్రయత్నం అంటున్నాం, మన సైడ్ నుంచి ఎటువంటి లోపం ఉండకూడదు. ఆ తర్వాత ఏం జరిగినా అది డెస్టినీ. మనం తప్పు చేస్తే భయపడాలి. సో తప్పు చేయనంత వరకు లైఫ్లో అసలు భయపడద్దు. దట్స్ వాట్ నేను అనుకుంటున్నా. సో నేను భయపడలేదు. నాకు తెలుసు కదా, నాకు నిజాలన్నీ తెలుసు, నాకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలుసు. నాకు ఎంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వీ ట్రై టు స్టే ఇన్ టచ్, వీ నో అబౌట్ ఈచ్ అదర్ వెరీ వెల్. మేము ఏది దాచుకోము. సో అది హ్యాపీ మూమెంట్ అవనండి, సాడ్ మూమెంట్ అవనండి, వీ కీప్ సెండింగ్ ఫొటోస్ అండ్ ఆల్, వీ కీప్ మేకింగ్ కాల్స్ అండ్ ఆల్. సో నాకు తెలుసు తను ఎలాంటి వాడు అని. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ప్రతి భార్యాభర్తలు కూడా అంటారు, తనకు నాకు తెలిసిన సీక్రెట్స్ ఏమి ఉండవు, ఒకరికొకరు తెలుసు. ప్రతి ఒక్క భార్యాభర్త అలాగే ఫీల్ అవుతారు. అవును, ఫీల్ అవుతారు. నేను ఏంటంటే అంటే ఎంత నిప్పులేందే పొగరాదంటారు కదా, ఎక్కడో ఒక చోట లేకుండా ఎందుకు నందుని ఎందుకు పిలవాలి ఇంతమంది యంగ్స్టర్స్ హీరోలు ఉండగా? ఏంటి, ఎక్కడ తేడా జరిగింది? ఫస్ట్ థింగ్, నిప్పులేందే పొగరాదు. అవును, అది నమ్ముతాను నేను యూజువల్గా వేరే విషయాల్లో. బట్ ఈ విషయం నుంచి నిప్పు లేకపోయినా కూడా పొగొస్తుందని ఈ విషయం నుంచి అర్థమైంది అనమాట. సో ఆ సామెతను పూర్తిగా నమ్మడానికి లేదు అని ఈ విషయం నుంచి నాకు అర్థమైంది. బాగా ప్రిపేర్ అయ్యా. పెద్ద ప్రిపేర్ అవ్వక్కర్లేదు. జెన్యున్గా ఉండేవాళ్ళు ప్రిపరేషన్ అక్కర్లేదు. ఉన్నట్టు మాట్లాడితే చాలు. మేము జోక్స్ వేసుకున్నాం ఇవన్నీ, అంటే లైక్ నేను జోక్స్ వేసా ఇవన్నీ మా ఇంట్లో, ఊరికే జస్ట్ చియర్ అప్ అండ్ ఆల్. ఈ టాపిక్ వచ్చిందా నందు దగ్గర? టీఎన్ఆర్ షోకి వెళ్తున్నాడు, ఈ టాపిక్ ఖచ్చితంగా తీస్తాడు అని అంటే మాకు ఎలా అయిపోయిందంటే, రేపు పొద్దున్న యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఆర్ వాట్ ఎవర్, ఇఫ్ హీ హ్యాస్ సమ్ బిగ్ ప్రాజెక్ట్ కమింగ్ అప్, తనకి టెన్షన్ పడ్డు. అంటే ఈ సిచ్యుయేషన్ అంతా కూడా మమ్మల్ని ఒక రకంగా హెల్ప్ చేసింది. మేము ఆల్రెడీ చాలా స్ట్రాంగ్, నేను చాలా స్ట్రాంగ్, మా ఇంట్లో మా అమ్మ నేను చాలా స్ట్రాంగ్. మామూలుగానే మా స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందంటే, బేసిక్గా అసలు ఎమోషన్ లేనట్టు, పెద్ద ఎమోషనల్ ప్రాక్టికల్ ఫెలోస్ లాగా ఉంటుంది. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో చాలా ఎమోషనల్, ప్రాక్టికల్ కాదు అని నేను అనను, కానీ చాలా ఎమోషనల్. అంటే ఒక బ్యాడ్ వర్డ్ కూడా మాట్లాడుకోరు వాళ్ళ ఇంట్లో టక్కున. సో ఇలాంటి సిచ్యుయేషన్ వల్ల ఏమైపోయిందంటే ఒక స్ట్రెంగ్త్ వచ్చేసింది అందరి మైండ్స్లో. అందరూ స్ట్రాంగ్ అయిపోయారు. అంటే రేపు ఇంకా ఏదొచ్చినా ఫేస్ చేసేంత స్ట్రెంగ్త్ వచ్చేసింది. సో భార్యాభర్తలు అందరూ అలా అనుకుంటారు అంటే, అవును, చాలా. నాకు ఎంతమంది తెలుసు, ఎంత ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు వెనక వెళ్ళి ఏం చేస్తారో నాకు చాలా తెలుసు. ఎంతమంది మోసపోతుంటారో కూడా నా కళ్ళ ముందు నాకు తెలుసు. కానీ నేనేం చేయలేను. మోసపోతున్న వాళ్ళు హాయిగా ఉంటారు, మోసం చేస్తున్న వాళ్ళు బాగానే ఉంటారు. నాలాంటి వాళ్ళే మధ్యలో సినిమాలో బ్రహ్మానందం స్టైల్లో ఉంటారు చాలా 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 చోట్ల. సో మేమిద్దరం అది కూడా అనుకున్నాం, నెవర్ ఎవర్ మనం అసలు ఎప్పుడు గొప్పలు చెప్పుకోకూడదు, ఆర్ నాకు నీవన్నీ తెలుసు, నీకు నావన్నీ తెలుసు అని చెప్పుకోకూడదు అని. నమ్మకం లేకని కాదు, ఎందుకంటే ఎందుకు మన నమ్మకాన్ని మనలో ఉంచుకుంటే చాలు. 10 మందికి నేను నమ్ముతున్నా, మా ఆయన నన్ను ప్రేమిస్తాడు, నేను మా ఆయన్ని ప్రేమిస్తా, మా ఇద్దరి మీద నమ్మకం ఎందుకు చెప్పుకోవాలి? ఇట్ ఈస్
ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. నేను ఒకళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను, మీ ఒపీనియన్ బట్టి నా లైఫ్ డిపెండ్ అవ్వడం అనేంత సిచ్యుయేషన్కి ఎందుకు రావాలి? నాదేదో నాకు తెలుసు, మా ఆయనదేదో మా ఆయనకి తెలుసు అనే సిచ్యుయేషన్లో ఉంటే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకని ఆ రకంగా చూస్తే నేను చాలా హ్యాపీ. నాకు తెలుసు ఇప్పుడు నేను అది ప్రూవ్ చేయాల్సిన సిచ్యుయేషన్ వస్తే నేను ప్రూవ్ చేస్తానేమో, బట్ అంత అవసరం కూడా రావట్లేదు. బికాజ్ నాకు తెలుసు, నాకు అన్నీ అక్కడ ఏం లేదని తెలుసు. బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సెకండ్ వి నో వాట్ వీఆర్ డూయింగ్. అది కూడా నేను ఒకవేళ చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు నేను టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో ఉన్నాను, నేను ఒక ఫోటో తీసి ముచ్చటకి పంపుతా మా ఆయనకి. మా ఆయన షూటింగ్లో ఉంటే ముచ్చటకు అక్కడ ఉన్న దాంతో పంపుతాడు. అది నేను చెప్పేసరికి అది తెలియకుండా అనుమానమ్మా వీళ్ళకి అనేలాగా సౌండ్ అయిపోతుంది. సో దానికి కూడా ఎందుకు తావి తీయాలి అని అది కూడా చెప్పాం యూజువల్. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద సిట్యుయేషన్ చెప్పాను నేను. సో అంత క్లోజ్గా మేము అన్నీ మాట్లాడుకుంటాం కాబట్టి, సో నాకు తెలిసి ఆర్ ఐఎమ్ ష్యూర్ ఎటువంటి ఇల్లీగల్ విషయాల్లో కానీ ఇలాంటి విషయాల్లో కానీ నేను కానీ మా ఫ్యామిలీ కానీ ఉండే ఛాన్సే లేదు. నాకు తెలిసి ఎవరు ఉండరు, బట్ దెన్ నేను మా గురించి చెప్పుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకోటి, అమ్మాయికి ఏ అమ్మాయికైనా కూడా ఇన్సెక్యూర్డ్ ఎక్కడ ఫీల్ అవుతారంటే, ఇంకో అమ్మాయి తన భర్త జీవితంలోకి వచ్చినప్పుడు ఏదో అలాంటి ఒక సినిమా హీరోగా చేస్తున్నాడు కాబట్టి పక్క అమ్మాయిలు అన్నది చాలా క్లోజ్గా ఉండడం అనేది వెరీ కామన్. ఇలాంటి విషయాల్లో ఎప్పుడైనా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారా? ఏంటో దేవుడు నాకు ఇన్సెక్యూరిటీ ఇవ్వలేదు. నాకు ఇన్సెక్యూరిటీ ఎందుకో మరి ఈ ఒక్క విషయంలో దేవుడు ఎందుకో నాకు అసలు మా ఆయనను వేరే అమ్మాయితో చూస్తే నాకేదో లోపల బగ్గును మండిపోతాయి, ఇలాంటి ఫీలింగ్స్ ఏం రావు. అలాగే మా ఆయన అంటే ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది, బట్ నాకు నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు ఒక మనిషి మాట్లాడే వేరే విషయాల పట్ల మాట్లాడే తీరు బట్టి మనకి వాళ్ళ మెంటాలిటీ అర్థమవుతుంటుంది యూజువల్గా. సో ఆ ప్రకారంగా చూసుకుంటే నాకు ఇన్సెక్యూరిటీ అనేది ఉండకూడదు మా ఆయన పట్ల అసలు ఏ రకంగా కూడా. నేను ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించాను, ఎందుకంటే రేపు ఇప్పుడు నేను స్టేజ్ మీద 10 మందితో పాడతాను. నేను అవసరం అయితే వాళ్ళ భుజం మీద చెయ్యేసి పాడతాను. ఒకళ్ళకి భుజం మీద చెయ్యడం తప్పవచ్చు, ఒకళ్ళకి ఇంకేదో చేస్తే తప్పవచ్చు. సో ఒక తప్పుకి లెక్క అంటూ లేదు మన దగ్గర ఆర్ ఎక్కడైనా ప్రపంచంలో. మనం చేసే దాని వరకు రైట్, దానికి బియాండ్ తప్పు అంటాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 16 years అమ్మాయి ఉందనుకోండి. 16 years అమ్మాయికి లవ్ అనేది రాంగ్, బట్ అమ్మాయి లవ్ చేసింది అనుకోండి, అమ్మాయికి లవ్ వరకు కరెక్ట్, దానికి మించి చేస్తే రాంగ్. అమ్మాయి ఒకవేళ లవ్ చేసి అది వాళ్ళ ఇంట్లో చెప్పింది అంటే మా ఇంట్లో చెప్తే అది కరెక్ట్, చెప్పకపోతే రాంగ్. అలా ఎప్పటికప్పుడు మనం దానికి సెట్ చేసుకుంటాం రాంగ్ రైట్ని. సో అలాగా నేను ఐ లాస్ట్ ఇట్. ఏదో చెప్తున్నాను, నమ్మకం అనేది. సో నాకుంది నమ్మకం. ఎందుకుంది మరి? రేపొద్దున మోసం చేస్తే ఆర్ రేపొద్దున ఇన్సెక్యూరిటీ లేదా, నీకు వేరే అమ్మాయి లేదా, మరి వాళ్ళు ట్రై చేస్తే ఇలా మాట్లాడతారు. బట్ నాకైతే నమ్మకం ఉంది. ఏదన్నా ఇప్పటి వరకు అయితే నాకు ఆ నమ్మకం ఉంది, ఉంటుంది కూడా లైఫ్ లాంగ్. బికాజ్ ఐ నో హిమ్ యాజ్ అ పర్సన్. అండ్ బేసిక్గా నేను మా ఆయన ఎలా అంటే, ఇఫ్ వీ వాంట్ సంథింగ్ ఆర్ ఇఫ్ వీ లైక్ సంథింగ్, వీఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు టాక్ అబౌట్ ఇట్. అంటే వీఆర్ ఓపెన్ అబౌట్ ఇట్. అసలు అంటే మేము జస్ట్ ఇంకొక అమ్మాయి పేరు వచ్చేస్తేనే అనుకుంటూ అంత నాకు అవన్నీ ఎందుకో అవన్నీ చీప్గా అనిపిస్తాయి. ఇంకోటి మాటల కంటే కూడా చేతలు ఇంపార్టెంట్. సో నాకు చేతల్లో చేయడం తెలుసు ఇలాంటివేవి. సో ఆబ్వియస్లీ నాకు ఇంకొక అమ్మాయి వచ్చి హగ్గే చేసుకున్నా నాకు ఏమీ భయం ఉండదు. మా ఆయన మీద నమ్మకం అది. మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదన్నా ఎమోషనల్ ఇన్సిడెంట్ ఉందా? అప్పుడు చాలా ఉన్నాయి, చాలా. అంటే
గుర్తు అదే చెప్తున్నాక నాకు గుర్తు చేయంటే టక్కుని గుర్తు రాదు. బట్ ఏదో స్ట్రాంగ్ గుర్తుండిపోయింది. స్ట్రాంగ్గా అంటే నేను మా పేరెంట్స్తో యుఎస్ వెళ్ళాము. తమన్ గారి ట్రూప్కి వెళ్ళినప్పుడు మా పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళాం అనమాట. మేము ముగ్గురం కలిసి వెళ్ళాం. వెళ్తే నాకు నందు యుఎస్కి వచ్చేసాడు సర్ప్రైజ్ ఇవ్వడానికి. తను బాలకృష్ణ గారి ప్రోగ్రామ్ హోస్ట్ చేయడానికి వచ్చాడు. సో తను హోస్ట్ చేయడానికి వస్తున్నాడు, కానీ అక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోతాడని తెలుసు. కానీ 3-4 days ముందే వచ్చేసి మేము ఒక చోటు ఉన్నాం అనమాట, మా కజిన్స్ ప్లేస్లో, నాగ్గారు అని మా అన్నయ్య వాళ్ళు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళుంటే అక్కడికి సర్ప్రైజ్కి వచ్చేసాడు. అంటే యుఎస్కి సర్ప్రైజ్గా రావడం అనేది నాకు అంటే అన్ని 12-16 hours స్విచ్ ఆఫ్ ఉంటే ఫోన్, తను ఏదో ఒకటి తను చెప్పడం, నేను ఇట్లా ఎడిటింగ్ సూట్లో ఉన్నాను అని చెప్పడం. తర్వాత కానీ ఆ అబద్ధం చెప్పిన ప్రతిసారి తను ఆ ఫొటోస్ అన్నీ తీసుకుని తను వీడియోస్ రికార్డ్ చేసి నాకు తర్వాత ఇదిగో ఐఎమ్ కమ్మింగ్ టు నేను యాక్చువల్గా నేను ఫ్లైట్లో ఉన్నా, హాయ్ కానీ నేను ఇప్పుడు ఎడిటింగ్ సూట్లో ఉన్నానని నీకు ఫోన్ చేశాను అనుకుంటే ఇలా తన వీడియోస్ అవన్నీ చాలా అవి ఎక్కువ ఎమోషనల్ మూమెంట్. అంటే హీ ఈజ్ అ సర్ప్రైజ్ బాయ్, హీ ఈజ్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. మీరిద్దరు అంటే హగ్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకునేంత ఎమోషన్ ఏదైనా జరిగిందా? చెప్పండి. చాలానే ఉన్నాయి. ఈ పలానా ఒక పాయింట్ అని నేను ఒకటి చెప్పలేను. హగ్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకోవడం అంటే సడన్గా వస్తుంది. సడన్గా అమ్మో 3 years అయిపోయిందా, ఇంకొక 10-15 years టక్కున అయిపోతుందా, మన లైఫ్ స్పాన్లో ఇంత ఫాస్ట్గా అయిపోతుందా, అంటే ఈ జీవితంలో మనం ఇన్నేళ్లే కలిసి ఉంటామా అనే అంటే ఇన్నేళ్లకే ఉందా, ఇన్నేళ్లకే మన లైఫా అనే ఒక థాట్స్ వస్తుంటాయి సడన్గా ఏదన్నా ఇంపార్టెంట్ మంచి మూమెంట్లో. అప్పుడు మాత్రం చాలా కళ్ళంట నీళ్ళు వస్తుంటాయి. నందుతూనే వస్తుందా, పేరెంట్స్తో కూడా వస్తుందా? పేరెంట్స్తో కూడా. నాకు పెళ్ళి తర్వాత పేరెంట్స్తో బాండింగ్ ఎక్కువ అయిపోయింది. మేము అసలు ఎక్స్ప్రెసివ్ కాదు మా ఇంట్లో, అంటే చిన్నవి ఏమి ఎక్స్ప్రెస్ చేసుకోం. మా అత్తగారింట్లో చాలా ఎక్స్ప్రెసివ్, అంటే చిన్నది కూడా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. అలాంటిది నేను తెలియకుండా జోక్గానే ఎక్స్ప్రెసివ్గా అయిపోయి ఎక్కువ క్లోజ్ అయిపోయా పేరెంట్స్తో. పెళ్ళి తర్వాత ఎక్కువ మిస్ అయిపోవడం, ఎక్కువ మా పేరెంట్స్ అండ్ నందు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఫ్రూట్ఫుల్గా, ఎక్కువ అందంగా ఉంది పెళ్ళి తర్వాత. అంటే ఇంకా మైండ్లో ఎటువంటి ప్రెషర్, ఎటువంటి వాట్ విల్ హ్యాపెన్. మా పేరెంట్స్ కూడా నా పెళ్ళి తర్వాత చాలా హ్యాపీ, అంటే దే ఆర్ వెరీ హ్యాపీ విత్ నందు. సో వాళ్ళు కూడా అమ్మయ్య పోన్లే దీనికి మంచి పెళ్ళి చేసాం, మన సైడ్ నుంచి మన లైఫ్లో చేయాల్సింది కరెక్ట్గా చేసాం అనే ఒక ఫీలింగ్లో మంచి ఫ్యామిలీకి ఇచ్చాం అనే దీంట్లో ఉన్నారు. అక్కడంతా జాయింట్ ఫ్యామిలీలా ఉంటుంది మా అత్తగారు వాళ్ళది. సో మొత్తం అక్కడంతా బాగుంటుంది. సో అలా నాకు ఎక్కువ ఫ్యామిలీ, ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువైపోయింది. ఆల్ 10 years అంతా నేను కెరియర్ ఈ అవకాశం పోతుందేమో అని పరుగులెట్టుకుంటూ నిద్రలో లేచి వెళ్ళిపోయి అలానే చేశాను. కానీ ఒక ఎంజాయ్మెంట్ ఫ్యామిలీలా కూర్చుని హాయిగా అనేది ఈ లాస్ట్ 2 yearsలో ఎక్కువ. అంటే నేను ప్లాన్ చేసుకోగలుగుతున్నాను ఆ వర్క్ని. ఒక 3-4 రికార్డింగ్స్ ఉంటే ఒక రోజు పెట్టుకోవడం అలా. ఆ రకంగా నాకు ఫ్యామిలీ టైం కూడా ఈజీగా దొరుకుతుంది. ఒక 5 years తర్వాత నందుని ఏ స్టేజ్లో చూడాలని మీరు ఇష్టపడుతున్నారు? నిజంగా అది అవుద్ది అనుకుంటున్నారు? అసలు ఎలా చూద్దాం అనుకుంటున్నారు? నేను నందుని ఒక ఫిల్మ్ మేకర్గా, అంటే ఆన్ స్క్రీన్ కనిపిస్తూనే ఆన్ స్క్రీన్గా హీస్ డూయింగ్ ఫైన్. పెద్ద సినిమాల్లో పాత్రలు, చిన్న సినిమాల్లో హీరోగా హీస్ బిజీ. బేసిక్గా or me especially, as a person we measure success only by being busy, okay, not by outer world's opinions or whatever. మనం బిజీగా ఉంటాం, మన పనిలో మనకి టైం లేదా, మనం సక్సెస్ఫుల్. మనం మనకు కావాల్సినంత మనం వేరే చదువుకుంటే చేసే జాబో, లేకపోతే మనం వేరే జాబ్లో వచ్చే డబ్బులు ఇందులో వచ్చేసి అంతకంటే ఎక్కువ వస్తున్నాయా, వీఆర్ సక్సెస్ఫుల్ అకార్డింగ్ టు మీ. సో ఆ రకంగా చూస్తే ఇలా ఉన్నా వీఆర్ వెరీ హ్యాపీ, ఐ విల్ బి వెరీ హ్యాపీ. బట్ ఐ సీ అ వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్ ఇన్ హిమ్.
అంటే లైక్ యాజ్ అ డైరెక్టర్ హీ హ్యాజ్ అ డైరెక్షన్ సెన్స్. అంటే తను జోక్ అని ఒక షార్ట్ ఫిల్మ్ అది తీశాడు. సో అందులో తను చూపించిన ప్రజ్ఞ కానీ ఆ రకంగా చూసుకుంటే తనకి డైరెక్షన్ సైడ్ చాలా బాగుంది అని నాకు అనిపిస్తుంది. ఇద్దరేంటి ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నారా? 3 years అయింది కదా? 3 years అయింది. వద్దనుకున్నారా? వద్దు అనేం అనుకోలేదు, అలా కుదరలేదు అంతే. వీ వర్ వెరీ బిజీ విత్ అవర్ కెరియర్స్. బట్ ఇప్పటికీ వద్దు అని అయితే అనుకో.